గైస్ ఇప్పుడే దిగమాట 2:30 ఆ టైం అవుతుంది, దర్శనం 4కి మాట. సో ఇది లైన్లో నుంచోవాలి. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. సో గైస్ ఇవైతే 7 సార్టెస్ వచ్చే వాళ్ళ కోసం వేయించారన్నమాట. సో అన్ని రోజులు ఉంటుంది అన్నమాట ఇదంతా. అంటే నీడ కింద చాలా ఎండ ఉంది ఇక్కడ. ఈవెన్ నేను బేర్ ఫుట్తో నడుస్తున్నాను, చాలా వేడిగా ఉంది. దర్శనం 4కి ఇప్పుడు టైం 2:40 అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది. సో వరకు వెయిట్ చేయాల్సిందే. లోపు కొన్ని విజువల్స్ క్యాప్చర్ చేస్తాం, మన డాక్యుమెంటరీకి కావాల్సినవి. ఓకే సో గైస్ ఇప్పుడే ఒక 10-15 షార్ట్స్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ గోదావరి కనబడుద్ది అంట, తెలీదు. అది చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. చూడడానికి అయితే వ్యూస్ చాలా బాగున్నాయి గైస్ ఇక్కడ, ట్రస్ట్ మీ. ఇక్కడ కోనేరు కూడా ఒకటి కడుతున్నారు, కట్టేసినట్టే ఉన్నారు కానీ ఇంకా కట్టలేదు. సో మీకు దాని విజువల్స్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా, నాకు కాళ్ళు కాలిపోతున్నాయి గైస్, లేదా ముందుకు వెళ్తున్నాను. చాలా కాలిపోతున్నాయి కాళ్ళు అనేవి. అబ్బా, మీకోసం డేర్ చేసి ఎలాగో పొడుగు చేతులు కాబట్టి. నేను ఇక్కడ చూసినట్లయితే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దేనికో తెలీదు. అండ్ ఫైనలీ దేర్ వి గో. ఇది కట్టారా ఏంటి, ఇది ఏంటి గైస్? ఫుల్లీ దాన్ని ఏమంటారంటే సంథింగ్ ఫుల్లీ ఒకనంటే చెప్తానా అండి. ఇది గోదావరి అనుకుని వచ్చాను ఇటు పక్కన. నేను గోదావరే, కానీ గోదావరికి నాకు ఎంత దూరం చూపిస్తాను చూడండి. ఇంకో అక్కడ గోదావరి, ఎక్కడ నేను, ఎక్కడ గోదావరి ఎక్కడ నేను, చెప్పండి. అలా ముందుకు వెళ్దాం, కోనేరు విజువల్స్ క్యాప్చర్ చేద్దాం. గైస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ బట్ అది గోదావరి కాదు, చాలా దూరం ఉంది. ఇప్పుడు నడిచిన దారంతా మళ్ళీ ఎక్కి రావాలి, అదే దిగి వెళ్ళాలి నడిచిన దారంతా. సో కోనేరు బాగానే ఉంది. ఇక్కడ బాధ ఏంటంటే కాలిపోతున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి. దే వర్ బర్నింగ్, లిటరలీ బర్నింగ్, అంటే మండిపోతున్నాయి గైస్. తమ్ముళ్ళు ఎవరు క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. జూమ్ సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని వస్తాయి. మళ్ళీ రేపు మార్నింగ్ కొత్త వ్లాగ్తో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.